దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట సాగిస్తున్నారు. ఏపీ భవిష్యత్ అవసరాలకు దృష్టిలో పెట్టుకుని వాటిని పరిష్కరించడానికి ఉపయోగించేందుకు కలిసి వచ్చే కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. డీసాలినేషన్ ప్లాంట్ తో పాటు ఆయిల్ రిఫైనరీ స్థాపనపై చర్చలు జరిగాయి. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే డీసాలినేషన్ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టి భవిష్యత్తులో మంచినీటి కష్టాలను అధిగమించాలనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిర్లవణీకరణకు సంబంధించి సౌత్ యూటన్ అనే చైనా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఓ MOU కుదుర్చుకుంది. పట్టణ నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధితో పాటు సముద్ర జలాల నిర్లవణీకరణ ప్లాంటులను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్నది ఈ ఒప్పంద సారాంశం. ఇప్పుడు మరికొన్ని కంపెనీలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై బుధవారం లూమిన్ వరల్డ్ అనే కంపెనీతో చర్చించారు. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖపట్నంలో ఈ డీసాలినేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే తమిళనాడు, గుజరాత్ల్లో డీసాలినేషన్ ప్లాంట్లున్నాయి. కాస్త ఆలస్యంగా మొదలుపెట్టిన ఆర్థికంగా మెరుగైన ప్రతిపాదనల కోసం ఏపీ ప్రభుత్వం చర్చిస్తోంది. శుద్ధి చేసిన సముద్రపు నీటిని కిలో లీటర్కు 60 రూపాయల చొప్పున సరఫరాకు కొన్ని కంపెనీలు ప్రతిపాదించినప్పుడు ప్రభుత్వం ఒప్పుకోలేదు. చర్చల తర్వాత కిలో లీటర్కు 40 రూపాయల రేటుకు కంపెనీలు దిగొచ్చాయి. చెన్నై మెట్రో వాటర్ సంస్థ డీసాలినేషన్ ప్లాంట్ల నుంచి కిలో లీటర్కు 48 రూపాయల 60 పైసలు చెల్లిస్తోంది. చెన్నైలోని 10 లక్షల మందికి ఈ నీరు ఉపయోగపడుతోంది. విశాఖలో ప్లాంట్ పెట్టి 40 రూపాయలకే సరఫరా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సౌదీ ఆరంకో సంస్థ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. భారత్లో రిఫైనరీ స్థాపనకు అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సౌదీ ఆరంకో సంస్థ తెలిపింది. పెట్రోకెమికల్స్ రంగంపై ఏపీకి ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సౌదీ ఆరంకో ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. సౌదీలో తమ సంస్థ పరిశీలనకు బృందం పంపాలని ప్రతినిధులు కోరగా త్వరలో ఒక బృందాన్ని పంపిస్తామని సీఎం తెలిపారు.